ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చి శరణ్యపర్వంలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి వైశంపాయనుడు అడిగినటువంటి జనమేజానికి ఇలా చెప్తున్నాడు. అమాత్యులతో పాటుగా దుర్మార్గులైనటువంటి ధర్తరాష్ట్రులు పాండవులను యుద్ధంలో ఓడించి వారి కోపం కలిగించారు. పాండవులు హస్తినాపురాన్ని విడిచి వెళ్ళారు. శస్త్రధారులైన పాండవులు ద్రౌపదితో పాటు వర్ధమానపురద్వారం నుండి ఉత్తరాభిముఖులై నగరం నుండి నిష్క్రమించారు. ఇంద్రసేనాది సేవకులు 14 కంటే ఎక్కువ మంది ద్రౌపదితో వర్ధమానపురద్వారం నుండి ఉత్తరాభిముఖులై నిష్క్రమించారు. అంటే ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, మేబీ కొత్త వాళ్ళ కోసం మరలా చెప్తా. వాళ్ళు శస్త్రధారులై నగలు నట్రాన్ని వదిలేసేసి ఓన్లీ విల్లంబులు ధనస్సు పట్టుకొని ఈ నగరం ఏదైతే ఉందో అందులో ఉత్తరాభిముఖులై నగరం నుండి నిష్క్రమించారు. అంటే ఊరి గుండా పాండవుల నిష్క్రమణం చెడ్డదారిలో వారు వెళ్ళవలసి వచ్చిందని చెప్పేసి కొంతమంది అభిప్రాయం కూడా అనుకోవచ్చు. ఓకేనా. ఇక ఇంద్రసేనాది సేవకులు 14 కంటే ఎక్కువ మంది ద్రౌపదితో వర్ధమానపుర ద్వారం నుండి ఉత్తరాభిముఖులు నిష్క్రమించారు. సో ఆమెతో పాటు కొంత సేవకులు కూడా వచ్చారు. పాండవుల వనానికి వెళ్లారన్న విషయం తెలిసి పౌరులు దుఃఖంతో భీష్మ, విదుర, ద్రోణ, కృపాచార్యులను పలుమార్లు నిందించారు. వారు ఒకరితో ఒకరు భయం లేకుండా ఎట్లా మాట్లాడుకోసాగారు. సో పెద్దవాళ్ళు ఉన్నారు కదా కౌరవ సభలో, భీష్ముడు ఏం చేస్తున్నాడు, విదురుడు ఏం చేస్తున్నాడు, ద్రోణుడు ఏం చేస్తున్నాడు, కృపాచార్యుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంతా కోపంతో ఒకరినొకరుడు నిందిస్తూనే ఉన్నారు. ఇక శకుని, కర్ణ, దుశ్శాసనులతో పాపాత్ముడైన దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని పరిపాలిద్దామనుకుంటున్నాడు. ఇక వంశము లేదు, మనము లేము, మన గృహాలు లేవు. సో శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు ఇట్లాంటి పాపాత్ములతో కూడినటువంటి దుర్యోధనుడు మనల్ని పాలిద్దామనుకుంటున్నాడు. మనకి ఇక రాజ్యం వద్దు, ఏమొద్దు, ఈ ఇల్లు వద్దు, ఏమొద్దు, మొత్తం వదిలిపెట్టద్దని చెప్పేసి అనుకుని పాపాత్ముడైన దుర్యోధనుడు రాజ్యం చేస్తుండగా వంశము లేదు, ఆచార్యము లేదు, ధర్మార్థాలు లేవు, ఇంకా సుఖం ఎక్కడిది. క్షమించాలి, బయట ఏదో పూజలు ఏదో చేస్తున్నారు. ఈరోజు అంతా అటు తిరుగుతున్నారు, ఏమనుకోద్దు ఆ సౌండ్స్ వల్ల. కంటిన్యూ చేస్తాను. దుర్యోధనుడు గురుద్వేషి, సదాచారాన్ని, మంచి మనసున్న వారిని వదిలిపెడతాడు. అతడు ధనలోభి, దురభిమాని, నీచుడు, క్రూర స్వభావం కలవాడు. దుర్యోధనుడు పరిపాలకుడిగా ఉండగా ఇక ఈ భూమి దట్ మీన్స్ రాజ్యం లేనట్లే. అందువల్ల పాండవులు వెళ్ళే చోటుకే మనమంతా కూడా వెళ్దాం, అదే మంచిది. పాండవులు దయాళులు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రుంజయులు, లజ్జాశీలుడు, యశస్సులు, ధర్మాచార పరాయణుడు. అంటే పాండవుల ఉత్తములు, గొప్పవాళ్ళు. ఈ దుర్యోధనుడు, ధృతరాష్ట్ర కొడుకులు మొత్తం వెధవులు, నీచులు. పౌరులు ఈ విధంగా మాట్లాడుకొని పాండవులను సమీపించి వారికి చేతులు జోడించేలా అన్నారు. పాండవులారా, మీకు మంగళమగ్గాక. దుఃఖభాగులమైనటువంటి మమ్మ విడిచి మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళే చోటుకి మేము కూడా మిమ్మల్ని అనుసరించి వస్తాం. అయ్యా మీరు గొప్పవాళ్ళు అయ్యా, మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికి వస్తామని చెప్పేసి అంటున్నారు. అధర్మంగా, క్రూరంగా, నిర్దయగా శత్రువులైనటువంటి ధర్తరాష్ట్రులు మిమ్మల్ని జయించారని విని మేమంతా చాలా బాధపడ్డాం. మీ సేవకులం, మీ పట్ల భక్తులం, అనురక్తులం, ఎల్లప్పుడూ మీ ఇష్టాన్ని, హితాన్ని కోరుకునే వాళ్ళం. స్నేహితులమైనటువంటి మమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళటం మీకు తగింది కాదు. దుష్టుడైన రాజు పాలించే రాజ్యంలో ఉండి అన్ని విధాలా మేము చెడిపోలేము. అయ్యా ఇక మా వల్ల కాదయ్యా. దుష్టుడైనటువంటి ఆ దుర్యోధనుడు పాలిస్తున్నటువంటి రాజ్యంలో వాడి పరిపాలనలో మేము ఉండలేమయ్యా. మేము మీతో పాటు వస్తామయ్యా. మమ్మల్ని అనుగ్రహించండి, అనుగ్రహించండి, మేము మీ భక్తులమయ్యా అని అంటూ ఉన్నారు. వాటిని రేపు డిస్కస్ చేద్దాం.